ఈనాటి రచయిత్రి. ఒకేసారి నేను చాలా పుస్తకాలు రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాను, కానీ ఒకేసారి 3 పుస్తకాలు రిలీజ్ చేయటం నేను ఫస్ట్ టైం చూడటం జరిగింది. అలాగే బుక్ రిలీజ్ ఫంక్షన్ అంటే ఏదో యాత్ర 2 సినిమా కలెక్షన్ లాగా ఎవడో ఉండడు థియేటర్లో అనుకున్నాను, కానీ ఇంతమంది ఎంత ఆలస్యమైనా కూడా ఇక్కడ ఇంతమంది ఉంటారని చెప్పి నా అంచనాలని పూర్తిగా తారుమారు చేశారు. మరి ఇంత టేస్ట్ ఉన్న అభిరుచి ఉన్న జనం ఇక్కడ ఎంతసేపు ఉండటం నిజంగా చాలా ఆనందకరం. చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా జోష్నా గారు మొత్తం అంతా చదవంది కూడా ఆవిడకి తెలిసిందంతా చెప్పేశారు. కాబట్టి ఇంకా పుస్తకం చదవాల్సిన అవసరం పెద్దగా మాలాంటి వాళ్ళకైతే లేదు. ఇంకెంతోమంది చంద్రబాబు నాయుడు గారి గురించి, రాష్ట్రానికి ఆయన అవసరం గురించి పూర్తిగా కూలంకషంగా చెప్పారు. ఆయన గురించి ఎన్ని పుస్తకాలు రాసినా ఎంత చెప్పుకున్నా అది తక్కువే. మా లక్ష్మీనారాయణ గారు కూడా ఒక 650 పేజీలు పైబడి ఒక పుస్తకం రెడీ చేస్తానని అన్నారు. అది డైరెక్ట్గా రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి కాబోయే ముఖ్యమంత్రి గారి చేతుల మీదే ఆ పుస్తకం రిలీజు. కానీ అప్పుడు ఇంత ఓపికగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీరు స్పెషల్ పాసులు అరేంజ్ చేయాలి. అక్కడ సెక్యూరిటీలు వచ్చారు, ఆలీలు రావడానికి వీల్లేదంటే కుదరదు లక్ష్మీనారాయణ గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీగా కాంప్లిమెంటరీ పాసులు మీరు కంపల్సరీగా ఇవ్వాలి. అంతా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ దర్శనం. ఆయన ఈజ్ ఏ విజనరీ. సో ఆయన అంతా భవిష్యత్తుని దర్శించి మరి అంత గొప్పవాడని చెప్పి మనందరం చెప్పుకున్నాం. కానీ మనం భవిష్యత్తు చెప్పేవాడిని వదిలేసి సోచ్ చెప్పేవాడిని సెలెక్ట్ చేసుకున్నాం. సోచ్ చెప్పేవాళ్ళని మనం చూస్తాం కదా, ఆ సోచ్ చెప్పేవాడి ట్రాప్లో నేను కూడా పడ్డాను. అమరావతి ఇక్కడ ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు, నేను ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాను, దండిగా నేల ఉంది, నీరుంది, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి మరి అన్ని పచ్చి అబద్ధాలు ఆయన చెప్పారు. అందుకనే రవి గారు సినిమా తీయాల్సి వచ్చింది, రాజధాని ఫైల్స్ అనే పేరుతో. అది 24 గంటల్లో 1 కోటి వ్యూస్ కూడా దాటింది. ఇంకెందరో వినీల గారిని ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పనికి మాలినోడు రోడ్డు ఎక్కించాడు. ఇలా అద్భుతమైన 3 పుస్తకాలు రాసిన స్ఫూర్తితో రామచంద్ర రాజ్యం ఎలా రాశారో మరి రావణ రాజ్యం అంటానికి కూడా లేదు, ఎందుకంటే రావణుడు కూడా మంచి పరిపాలకుడే. ఏదన్నా మంచి పేరు చూసి ఒక గొప్పవాడి గురించి రాశారు కాబట్టి 3 పుస్తకాలు, పనికి పాలన మీద కూడా ఇంకో 3 పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తే మొత్తం, ఎందుకంటే తెలియని కోణాలు చాలా ఉండుండొచ్చు, లేనివన్నీ యాత్ర సినిమా ద్వారా చూపెడుతున్నారు కాబట్టి ఉన్నవి. ఎందుకంటే అసలు ఆ సినిమా చూసి అసలు నేను ఇంత మంచోన్నా అని చెప్పి ఆయనకే డౌట్ వచ్చేలాగా మరి యాత్ర సినిమా చూసి ఆయన ఫీల్ అయ్యారని చెప్పి తెలిసింది. మరి ఆయనలో ఉన్న ఆయన వలన రాష్ట్రానికి జరిగిన డ్యామేజ్, తెలిసిన అంశాలనే పేరుతో తెలియని విషయాలనే ఒక పుస్తకం రాశారు. తెలిసిన విషయాలే కొంచెం అందంగా, లేదంటే మీకు నా ఒక 800-900 ఎపిసోడ్లు ఉంటాయి రచ్చబండ, అది చదివితే, ఎందుకంటే నేను ఇలాగా చెప్పుకుంటూ పోవటమే తప్ప మీ అంత అద్భుతంగా నేను రాయలేను కాబట్టి, సో దాన్ని కొంచెం నీట్గా ఇదైన శైలిలో, సో పండితులకి పామరులు కూడా అర్థమయ్యేలాగా మరి సో మంచి పుస్తకాలు రాయాలని, ఆ పుస్తకాలకి ఎప్పుడైనా
ఒక గొప్పవాడి గురించి రాసిన దానికన్నా ఒక పరిమాణాడు గురించి రాస్తే సేల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు ఆ పుస్తకం సేల్స్ పెట్టండి, మీకు దీనికన్నా 10 రెట్లు సేల్ ఉంటుందని చెప్తూ ఇంత ఓపికగా ఒక మంచి మనిషి మీద ఈ రాసిన పుస్తకం కోసం ఎంతసేపు మీరు ఉన్నందుకు అభినందిస్తూ, మనందరి కర్తవ్యం ఒకటే, ఆయన చంద్రుడు ఆయన ఇంద్రుడు అని పొగుడుకుంటాం కాదు, మళ్ళీ ఆయన్ని త్వరగా అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిని చేసి తిరిగి చంద్రన్న రాజ్యాన్ని స్థాపించుకునే దిశగా అత్యధిక మెజారిటీతో మనం ముందుకెళ్ళాలి. నేనైతే నా ఆశయం మళ్ళీ మే నెలాఖరులోగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవటం, మనందరం ఆ దిశగా ముందుకెళ్దాం. జై చంద్రబాబు నాయుడు గారు, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ. అందరిలో 3 గంటల పాటు ఉన్నటువంటి నిస్తేజాన్ని అద్భుతమైన ప్రసంగంతో నవ్వులు పువ్వులు పోయించి వివేకానంద స్వామి ఫస్ట్ టైం చికాగో వెళ్ళినప్పుడు ఒక సందేశం ఇస్తాడు, హిందువులారా జాగృతం కండి అని. వారు అంతా చెప్పి చివరికి ఒక చక్కటి సందేశం మన కర్తవ్యాన్ని కూడా వారు ప్రబోధించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్ ఈస్ ద టైమ్ టు ఇన్వైట్ ది రైటర్. ఈరోజు ఇప్పుడు ఇంతవరకు మనం ఎవరి రచనల వల్ల ఎవరి కోసం ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేశారో ఆ కథానాయక డాక్టర్ ఇనగంటి లావణ్య గారు విచ్చేసి అలాగే అతిథులు, గౌరవాతిథులు, ఆత్మీయులు, రచయిత్రి అందరూ కూడా జ్యోతి ప్రకాశాన్ని ఇచ్చేయాల్సిందిగా పేరున మీకు మేము ప్రార్థిస్తున్నాం. అయితే మరి ఇక్కడ చక్కగా ఫోటోగ్రాఫర్స్ అలాగే వీడియోగ్రాఫర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం వారు చిత్రీకరిస్తున్నారు. వారి చిత్రీకరణకు అడ్డంగా ఉండకుండా వారికి వెసులుబాటుగా ఉండేట్టుగా మీరు సహకరించాల్సిందిగా మనవి చేస్తూ, జ్యోతిని వెలిగించాలి. అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ అనేది మన భారతీయ సంస్కృతి. అలాగే నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు అన్నారు మహాకవి దాశరథి. ఈ చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించడం కోసమే మనం మన సంస్కృతి పరంగా ఈనాటి ఈ జ్యోతిని వెలిగించుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్య అతిథి గారికి ధన్యవాదాలు. అందరూ మళ్ళీ మీ యథాస్థానంలో కూర్చోవలసిందిగా. మారిన అరుదైన నాయకుడు చంద్రబాబు నాయుడు భారత రాజకీయ నాయక గణంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆయనలో ఉన్న ఆశావాదం, తలపెట్టిన పని పూర్తయ్యే వరకు వదలని పట్టుదల, దూరదృష్టి, ప్రజా సంక్షేమం కోసం శ్రమించే తత్వం, కార్యనిర్వహణలో తన పరిధిని స్థాయిని మించి కష్టపడటం ఆయన ప్రత్యేకత. 7 వయస్సులోనూ నా రాష్ట్రం నా ప్రజలు అంటూ శ్రమిస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాజీ యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి ప్రయత్నించాను. అదే రాష్ట్ర విభజనతో జనజీవాలను కోల్పోయి దిక్కుతోచక అయోమయంలో సతమతమవుతున్న సమయంలో నేనున్నామంటూ వచ్చి నైరాశ్యలు కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకు ఊపిరి ఉంది. ఉత్సాహాన్ని నింపడానికి అందరికంటే ఎక్కువగా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్న తరుణంలో ఎన్నికల రూపంలో వచ్చిన కాలకూట విషనాగుల గుంపు కుల మత ప్రాంత ప్రాతిపదికగా ప్రజల మధ్య
విద్వేషాలు నింపి అధికారాన్ని చేరెక్కించుకొని అనుక్షణం విషం చెబుతూ తన మన మరిచి వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అశ్రిత పక్షపాతం, సామాజిక వివక్ష, దళిత బహుజనుల మీద దాడులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేసి పట్టపగలే వనరుల దోపిడీ చేసి అభివృద్ధి ఊసు ఆశలేని పాలనా వైఫల్యంతో తరాలను నాశనం చేస్తుంటే చూస్తూ ఉందామా? అసుర శక్తుల నాగరిక అరాచకానికి నీచ భాషలకు సమాధానం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. అధోగతి పాలైన రాష్ట్రం, దిగజారిన విలువలు, కనుమరుగైన శాంతి భద్రతలు, ప్రబలిన అరాచకం, వీటన్నింటికీ కారణం తమ అత్యాశ. నవరత్నాల ప్రలోభాలకు లొంగి బంగారు గుడ్డు పెట్టే వాతుల కాలదన్నుతో విలపిస్తుంటే రాష్ట్ర భావనతో, అభివృద్ధి కాంక్షతో సమస్యల పట్ల స్పందించి మానవ హక్కులను కాపాడే వ్యక్తి అనుభవమున ఆత్మవిశ్వాసం, చట్టం రాజ్యాంగం పట్ల గౌరవం, ప్రజల పట్ల బాధ్యత ఉండి భవిష్యత్ పట్ల దూరదృష్టి ఉండి క్రమశిక్షణతో నడిచి సమాజాన్ని స్థాపించే శక్తి ఉన్న నాయకుడు చంద్రబాబు. యుద్ధానికి మేము కూడా సిద్ధమని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు. అలాంటి ఆడబిడ్డలకి మా యువత విరోధితంగా కనపడుతున్నారు. యువత ఏ పక్క నుండి ఆ పక్కనే గెలుపు. తెలుగుదేశం, జనసేన గెలిచాం, గెలుస్తాం, మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేస్తామని అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కలికాలంలో కూడా ఆనాటి త్రేతాయుగ రాముడిని గుర్తు చేస్తూ ఈ చంద్రుడు అందిస్తున్న రామచంద్ర రాజ్యాన్ని దూరం చేసుకుని అసురుల చేతిలో నరక యాతలు పడుతున్న ఈ ప్రజలను రక్షించడానికి, అసురులను పారద్రోలడానికి రామదండుతో కలిసి ఈ చంద్రుడు రణరంగానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఓ ఆంధ్రుడా, ఒక్కసారి అనే అవకాశం ఇచ్చి అభివృద్ధిని కాలదనుకున్న పొరపాటు నుంచి నేర్చుకున్న పాఠంతో, విజ్ఞతతో ఆలోచించి ఓటు అనే ఆయుధంతో అసురుల రాక్షస క్రీడకు ముగింపు పలికి అభివృద్ధిలో అక్షర క్రమంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలబెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడికి అధికారం ఇద్దాం. 64 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం. తెలుగుదేశం, జనసేన గెలవడం కూడా ఖాయం. మరలా చంద్రబాబు నాయుడు లేరు అనే మాట వినడం కోసం 6 కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నారు. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కాదు. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ధన్యవాదాలు. మీ అందరిలో ఉన్న